దేశ సమగ్రత దృష్టిలో మీడియా తమ వంతు బాధ్యతగా వహించాలని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో దిశ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొనగా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఊరందరూ ఒక సైడు ఊసుకండ్లోడు ఒకవైపు అన్నట్లు ఉంది. నమస్తే తెలంగాణ పత్రిక పనితీరుని మండిపడ్డారు. దేశంలో ఉన్న పత్రికలు, దేశంలో ఉన్న ప్రజలు నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారన్నారు. ప్రపంచ పత్రికలు మన దేశంలో ఉన్న పత్రికలు, మేధావులు నరేంద్ర మోదీ బలపరుస్తున్నారన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారాన్ని చెలాయించిన అధికార దినపత్రిక నమస్తే తెలంగాణ తీరు దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఉందని తెలిపారు. నిన్న మధ్యాహ్నం నుంచి వారి వెబ్సైట్ పేజీలలో 5 భారతీయ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసిందని ప్రచారం చేశారు. డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియా సమన్వయం పాటించాలని కోరుతున్నప్పుడు వార్తలు రాయొద్దని, దేశ సమగ్రతకి భంగం, దేశ సమైక్యతకు వాటిని కూడా తొందరపడకుండా రాయకూడదని రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నమే కొంపలు అంటుకుపోయినట్లు పాకిస్తాన్ 5 భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసిందని ప్రచారం చేయడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ సంస్కృతిని మానుకోవాలన్నారు. నమస్తే తెలంగాణ ప్రింటర్ అండ్ పబ్లిషర్ దేవకొండ దామోదర్ రావు రాజ్యసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ దేశ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ దివకొండ దామోదర్ రావు రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మెయిల్ ద్వారా పంపించడం జరిగిందన్నారు. మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, అడ్వకేట్ సుభాష్ నేతృత్వంలో మెదక్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పాకిస్తాన్ తుపాకీకి దమ్ము లేదని ప్రపంచం మొత్తం ఘోషిస్తుంటే 5 భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ కూల్చివేసిందని, సంబరపడిందని, భారత సైన్యాన్ని తక్కువ చేసి భారత యుద్ధ విమానాలు తక్కువ చేసి ప్రచారం చేసిందన్నారు. తీగల కృష్ణమూర్తి ఎడిటర్ రాసిన వార్తపై చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి మెదక్ ఎస్పీకి వ్రాతపూర్వకంగా ఇస్తామంటే ఇలాంటి ద్వేషదోహుల్ని రాళ్లతో కొట్టి చంపాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దేశ రక్షణ మంత్రిని కలిసి సైనిక్ స్కూల్ గురించి మాట్లాడితే తెలంగాణకు సైనిక్ స్కూల్ అన్యాయం జరిగిందని రాస్తున్నారన్నారు. ఊరంతా ఒక దిక్కుంటే ఊసుగంలో ఒక దిక్కున్నట్టు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, దేశంలో ఉన్నటువంటి పత్రికలు ఇష్టమున్నా కష్టమున్నా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ మన దేశంలో ఉన్నటువంటి పత్రికలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, విజ్ఞులంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంటే 10 ఏళ్ళు అధికారం చెలాయించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధికార దినపత్రిక నమస్తే తెలంగాణ నిన్న మధ్యాహ్నం నుంచి వెబ్ పేజీలలో 5 భారతీయ యుద్ధ విమానాలను కూల్చేసిన పాకిస్తాన్, ఇది వీళ్ళు వెబ్సైట్లలో ప్రచారం చేస్తారు. 5 భారతీయ యుద్ధ విమానాలనట పాకిస్తాన్ కూల్చేసిందట. ఇవి వీళ్ళ తెలివితేటలు. డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు మీడియాను సంయమనం పాటించమని, తప్పుడు వార్తలు రాయొద్దని, దేశ సమగ్రతకి, దేశ సమైక్యతకి భంగం వాటిల్లేటువంటి ఏ వార్తలు కూడా తొందరపడి రాయకూడదని చెప్తే మధ్యాహ్నమే వీళ్ళకి ఏదో కొంపలంటుకపోయినట్టు పాకిస్తాన్ భారతదేశ విమానాల్ని 5ంటిని కూల్చేసిందని సంకలు గుద్దుకొని ఈ సంబురాలు జరుపుకునేటువంటి ఈ నీచ సంస్కృతికి ప్రింటర్ అండ్ పబ్లిషర్ ఎవరంటే దీవకొండ దామోదర్ రావు అని ఒక రాజ్యసభ సభ్యుడు. చాలా సంస్కారం ఉండాలి ఈ పత్రికకు, పత్రిక నడుపుతున్నటువంటి పెద్దలకి. అందుకనే కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ గౌరవనీయులు ఈ దేశ ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కర్ గారికి ఈ దీవకొండ దామోదర్ రావు అనేటువంటి పెద్ద మనిషి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి అఫీషియల్గా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అంతేకాదు ఒక 15 నిమిషాల తర్వాత మా లీగల్ టీం, మా మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అడ్వకేట్ సుభాష్ గౌడ్ గారు, మాజీ భారత అధ్యక్షుడు మెదక్ గారి నేతృత్వంలో కంప్లైంట్ తీసుకొని పోయి జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చి వెబ్ పేపర్లో మధ్యాహ్నం నుంచి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసి అసలు జరగనే లేదు, వానికి తోకలేదు, ఇది లేదు, అసలు పాకిస్తాన్ అనేటువంటి తుపాకీ ఎత్తే దమ్ము లేదు, ధైర్యం లేదని ప్రపంచం అంతా ఘోషిస్తుంటే 5 భారత యుద్ధ విమానాలు కూల్చినాయని భారత సైన్యాన్ని తక్కువ చేసి, భారత యుద్ధ విమానాల్ని తక్కువ చేసి ఒక రాజ్యసభ సభ్యుడు ప్రింటర్ అండ్ పబ్లిషర్గా ఉన్నటువంటి దామోదర్ రావు నేతృత్వంలో తీగుళ్ల కృష్ణమూర్తి అనేటువంటి ఎడిటర్ రాసినటువంటి ఈ వెబ్ పేజీ మీద చర్య తీసుకోమని ఉపరాష్ట్రపతి గారికి రాసినాం. మెదక్ ఎస్పీ గారికి కొద్దిసేపట్లో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తున్నాం. ఇట్లాంటి దేశ ద్రోహుల్ని రాళ్లతోటి కొట్టి సంపాల్సినటువంటి రోజులు వస్తాయి. బెటర్ యూ వైండ్ అప్ యువర్ పేపర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళకి చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను పోయి దేశ రక్షణ మంత్రిని కలిసి సైనిక్ స్కూళ్ళ గురించి మాట్లాడితే ఇలా ఈ తెలివితక్కువ పేపర్ రాస్తుంది ఒక వార్త ఉందా? నేను కూడా 1995 నుంచి పనిచేసిన రిపోర్టర్గా. మీదో సంస్కారం, మీదో పద్ధతి.
సైనిక స్కూళ్ళల్లో రాష్ట్రానికి అన్యాయం. ఇది వీళ్ళు రాసేటువంటి వార్త. తెలివి ఉండాలి, ఈ పేపర్ వానికి తెలివి ఉండాలని చెప్తున్నా. చంద్రశేఖరరావు అనేటి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2017వ సంవత్సరంలో భారత ప్రభుత్వం తెలంగాణకి వరంగల్కి ఒక సైనిక్ స్కూల్ ని మంజూరు చేసి 2023 దాకా 6 ఏళ్ల ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు ఈ నమస్తే తెలంగాణ దినపత్రికోడు. కనీసం చంద్రశేఖరరావు అనేటి ఆయన తప్పు చేసిండు, సైనిక స్కూల్ తీసుకురాలేదనేటువంటి వార్త రాయలేనుడు. నేను ఢిల్లీకి పోయి తెలంగాణకి 3 సైనిక స్కూళ్లు కావాలని నేను కొట్లాడితే తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్న కేంద్రం అంట. అన్నం తింటురా, గడ్డి తింటురా. ఈ కరపత్రికను, ఇది దినపత్రిక కాదు, ఇది బీఆర్ఎస్ కరపత్రిక. దేశంలో యుద్ధం జరిగితే యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని కనీసం రాయకుండా పత్రికలు, ఏ పత్రికలైనా సరే తమ పద్ధతి మార్చుకోవాలి. బరాబరి ఈ దేశ హితం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మీకు రాయడానికి మనసొప్పకపోతే మీరు మీ పేపర్లను బంద్ చేసుకోండి. అన్నిట్లలో తప్పుడు వార్తలే. రఘునందన్ రావు డిఫెన్స్ మినిస్టర్ని కలిసి సైనిక్ స్కూల్ 3 కావాలని చెప్పిండు. వార్త ఎందుకు రాయవు? నల్గొండ ఎంపీగా పిసిసి అధ్యక్షుని హోదాలో లోక్సభలో అడిగిండు మాండవ్య గారు అనుకుంటా. వారు సమాధానం ఇచ్చారు లోక్సభలో. 2017లో తెలంగాణకి సైనిక్ స్కూల్ ని